Hello everyone, welcome back to my channel, and today our topic is some endocrine glands. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఏదైతే మనకు కన్ఫ్యూజింగ్గా ఉండే ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయండి. ఏదైతే మనకు కన్ఫ్యూజ్ అవుతున్నామో, ఏదైతే మనకు మెయిన్గా ఇక్కడ ఉండేది క్వశ్చన్ వస్తుందో అక్కడ నుంచి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అప్పుడే ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు విజిట్ చేయొచ్చు. నేను పెట్టిన ఏ వీడియో అయినా మిస్ కాకుండా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ల్యూటినైజింగ్ హార్మోన్ LH, FSH, సోమాటోట్రోపిన్ హార్మోన్, గోనాడోట్రోపిన్ హార్మోన్, థైరాక్సిన్. సో ఇవి సమ్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. అంటే మనం ఫోకస్ చేయాల్సినవి ఏదైతే కన్ఫ్యూజింగ్ ఏరియా ఉందో అది మాత్రమే నేను నోట్ చేస్తాను. ఇక్కడ చూడండి, LH మీన్స్ ఫుల్ ఫామ్ ల్యూటినైజింగ్ హార్మోన్. The full form of the hormone is luteinizing hormone. But this hormone, మనకి ఇక్కడ these hormones are directly released into the blood. Okay, bloodstream. This hormone directly released into the bloodstream. Those did not have any tubes. వాటికి పర్టికులర్గా ట్యూబ్స్ ఏమీ లేవు అండ్ డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. సో వాటి హార్మోన్స్ అంట, ఇవన్నీ కూడా బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. సో రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ టెస్టోస్టిరాన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఓవ్యులేషన్ ప్రాసెస్ ఇన్ ద ఫీమేల్స్, బట్ దిస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇన్ ద మేల్స్ ప్రొడక్షన్ ఆఫ్ ది సెకండరీ సెక్షువల్ ఆర్గన్స్, డెవలప్మెంట్ ఆఫ్ ది secondary sexual organ. Okay, so it is in the female. Next to FSH, follicle stimulating hormone. It is useful for both male and female. In the male, it is useful for the spermatogenesis. Spermatogenesis అంటే మనకు స్పర్మ్ ప్రొడ్యూస్ కావడానికి యూజ్ అవుతుంది. గ్రాఫియన్ ఫొలికల్స్ అంటే మనకు ఓవరీస్లో గ్రాఫియన్ ఫొలికల్స్ అనే డెవలప్మెంట్కి యూస్ అవుతుంది. ఫొలికల్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, అవి డెవలప్ కావడానికి స్టిమ్యులేట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ సోమాటోట్రోపిన్ హార్మోన్. దిస్ ఈజ్ అబౌట్ గ్రోత్ ఆఫ్ ది బోన్. దిస్ హార్మోన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు గ్రోత్ ఆఫ్ ది బోన్. నెక్స్ట్ గోనాడోట్రోపిన్ హార్మోన్. దిస్ ఈజ్ ఓవరీస్ అండ్ టెస్టిస్. గోనాడ్స్ అంటే మనం టెస్టిస్ని అండ్ ఓవరీస్ని రెండింటిని కలిపి మనం గోనాడ్స్ అని చెప్పుకోవచ్చు. గోనాడోట్రోపిన్ ఈజ్ అబౌట్ హియర్ ఓవరీస్ ప్రొడ్యూస్ ద ఈస్ట్రోజన్ అండ్ టెస్టిస్ ప్రొడ్యూస్ ద టెస్టోస్టెరాన్. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బోత్. నెక్స్ట్ థైరాక్సిన్. థైరాక్సిన్ ఈజ్ జెండర్ గ్రోత్ రేట్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ జెండర్ గ్రోత్ రేట్. మనకు జెండర్ గ్రోత్ రేట్ అంటే మన బాడీ గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంచుతాను థైరాక్సిన్. సో ఇక్కడ చూడండి, గ్రోత్ ఆఫ్ ది బోన్స్, జనరల్ గ్రోత్ రేట్ సేమ్ అనిపిస్తుంది కదా, గ్రోత్ ఆఫ్ ది బోన్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రోత్ ఆఫ్ ది బోన్స్ అయితే సోమాటోట్రోపిన్ హార్మోన్, జనరల్ గ్రోత్ రేట్ మీన్స్ థైరాక్సిన్ హార్మోన్. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మనకి షేర్ చేయండి. ఏదైనా కంటెంట్ మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.